హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజండి మెత్తళ్ళు టమాటా వండుతున్నానండి. నేను కాదండి, మా అత్తగారు వండిద్ది, చూపిస్తారండి. ఇవి మెత్తళ్ళు అండి. శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది, చూసి కడుక్కోండి. చాలా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఇక్కడ నాకు తెల్లగా వచ్చేసినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, దీనికి ఎక్కువే తీసుకోవాలండి. పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు, ఇక్కడ ఎర్రగా పండిన టమాటాలు తీసుకున్నానండి. చాలా బాగుంటాయి. ఇట్లా ఉండాలండి, చక్కగా దోరగా కాకుండా అటు బాగా పండు కాకుండా. రెండు వీడియోలోకి వెళ్దాం. పోయింది అత్తయ్య. ఏం కర్రీ చెప్పండి మా ఫ్రెండ్స్కి. ఏం కర్రీ? మెత్తల్లో టమాటా వేస్తున్నా, మెత్తలు వేస్తున్నా. వేయండి. ఫస్ట్ ఆయిల్, సన్నగానే ఉంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తా. పెద్దసారి పెట్టండి, లేకపోతే పెట్టండి. వచ్చింది. ఏగిపోయి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మేము కరివేపాకు కూడా శుభ్రం కడుక్కున్నామండి. మీరు కూడా కడిగి పెట్టుకోండి. అత్తయ్య, మరి మాయ ఏమేమి ఇష్టంగా తింటాడు? మీకు చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు, కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాము, వేస్తున్నాము. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇగండి మా అత్తగారు. అత్తయ్య, ఒకసారి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. ఇటు తిరగండి ఒకసారి, కనబడుతున్నా మీరు. హాయ్ చెప్పండి. ఏం బల్ల నేను కోస్తాలే, ఈలోపు ఏగాలిగా. ఇటు తిరిగి మా ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. తీసుకోవాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, మొన్న వీడియో తీసింది మా అమ్మండి. ఇప్పుడు మా అత్తగారు. ఇంకా ఏమితో బిర్యానీ చేపిస్తారు, రేపు బాగా చేస్తుందండి. మాయ పచ్చాపలు ఎక్కువ తింటారు అత్తయ్య మీరు చేసిన వంటలో. ఈ ఆట మాసమా? ఇటు తిరిగి మా ఫ్రెండ్స్ చెప్పండి. చూసారా ఫ్రెండ్స్, ఒక్క మాట మాట్లాడినా సరే ఎలా మాట్లాడేసిందో. నీసు లేని అన్నం వెళ్ళదంట.
కారం వేసుకోవాలి. ఆ, కారం వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకుంటే కారం వేసుకోవాలి. ఆ. లేకపోతే ఈ వేగము పచ్చికంపు వచ్చేద్ది కదా అత్తయ్య? ఈ కారం కూడా మా అత్తగారే చేసి పంపించిందండి మాకు. చేస్తున్నాం. ఆ. మూత పెట్టినా మూత పెట్టి వేసుకోవాలమ్మా. కాసేపు మగ్గిద్ది. సేపు బయట కూర్చున్నామండి. మా అత్తయ్య గారితో కబుర్లు చెప్పించు. అత్తయ్య నా కబుర్లు చెప్పండి అత్తయ్య. ఏం చేస్తా, కూర వండి ఆకలి వేస్తుంది. ఆకలి అవుతుందా? కూర మీరే వండుతున్నారుగా. మొహం చూపించండి మా ఫ్రెండ్స్కి. కాదత్తయ్య, మావయ్య ఇష్టంగా ఏం తింటారు? వెళ్ళిపోతుందండి. వేగిందమ్మా. వాటర్ పోసుకున్నాం. అది పూర్తిగా మూత పెట్టేసుకుంటాం. చాలేదమ్మా. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని. మేము ఈ వీడియో చీకట్లో తీస్తున్నాం ఫ్రెండ్స్, అందుకనే కొంచెం ఇదిగా ఉంది. అయినా ఉప్పు కారం చూసే వేసుకోండి. ఇక్కడ అత్తే పచ్చిమిరకాయలు కూడా మనం ఎక్కువ వేసాం కాబట్టి కారం కూడా సరిపడా, మాకు కారం సరిపడానే ఉంది. కారం సరిపడా ఉంది. కొత్తిమీర వేసుకోండి. అయితే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఉండండి, కదపమాకండి. ఒక తమ్మిలేలకి ఒక్క చిన్న ఫోటో తీసుకున్నాం. కలర్ఫుల్గానే ఉంది కూర. బాగుంది. కొంచెం సరిపోతుంది. అది బాయ్ చెప్పి వెళ్ళిపోతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు అయితే కర్రీ మా అత్తగారు చేశారండి. కర్రీ అయితే చాలా బాగుంది, నేను కూడా టేస్ట్ చేశాను. అయితే ఏంటంటే మా వారు ఇప్పుడే వచ్చారు. అయితే కర్రీ నేనే వండానని చెప్తాను, ఏమంటారో చూద్దాం. కర్రీ అయితే చాలా బాగుందండి, బాగా వండుతారు మా అత్తయ్య గారు కూడా. అయితే అడుగుదామండి. నేను ఒకటి టేస్ట్ చేసి చూస్తాను, చూడండి. పొగలు వచ్చేస్తుంది. సూపర్ ఉందండి కర్రీ మాత్రం. అది టమాటా ఫ్లేవర్ కూడా దాంట్లో దిగి పుల్లపుల్లగా చాలా బాగుంది. ట్రై చేయండి. ఫస్ట్ నుంచి చూపించాను కదా, ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంది. కర్రీ అయితే పొగలు వస్తుందండి, చాలా బాగుంది. ఆయన ఇప్పుడే వచ్చారు కదా. ఇంకోండి కర్రీ చూడండి, ఉడుకుతుంది. ఇంకా ఈలోపు రైస్ ఉడికిందని చూద్దాం రండి.
రైస్ కూడా పొగలొచ్చేస్తుందండి బాగా, చూసారా. అయితే ఈరోజు మా ఆయన మాత్రం అడుగుదాము ఎలా ఉందండి కర్రీ అని. రండి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. కర్రీ అయితే స్మెల్ కూడా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ కూడా. చూడండి కలర్ఫుల్గా కూడా ఉంది. మా అత్తయ్య గారు అసలు మాట్లాడరండి. అక్కడికి నేను అత్తయ్య మావయ్య ఏం తింటారు ఏంటి అని చెప్పి బాగా అడిగాను, ఇంకా మాట్లాడలేదు. ఇక ఈ కర్రీతో ఇక వెళ్ళిపోయారు. ఇంకా మిగతాది ఇట్లా చూసి ఇక పక్కన మా వాళ్ళు ఉంటే వెళ్ళారండి అత్తయ్య గారు. అందుకే కొద్దిసేపు మా ఆయన్ని ఆట పట్టిద్దాం రండి అని అంటున్నాను. ఇక నేను స్టవ్ కట్టేసుకున్నానండి. నాకు అయిపోయింది కర్రీ అయితే. రైస్ కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆయనకి పెట్టి చూద్దాము ఏమంటారో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మంచి మంచి వంటకాలు అయితే తీస్తాను ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే కదా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఇక్కడైతే మా అత్తగారు లేరండి, కర్రీ వండేసి పక్కన మా వాళ్ళు ఉంటే వెళ్ళారు. ఇక్కడ మా ఆయన్ని ఆట పట్టిద్దాం రండి. ఏమండి, ఇదిగోండి భోంచేయండి. ఇప్పుడే వండా. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. వేడి వేడిగా ఉందా? అయితే ఉప్పు అని నోటుకుంటూ తినండి. కాలితే కాలిందిలేండి, తినేసేయండి. తినేసి నోట్లో నుంచి ఉప్పు అనండి. ఎలా ఉంది? రోజు వండినట్టే ఉందా? అవునా? టేస్ట్ ఏమన్నా తేడా తెలుస్తుందండి? ఏంటండి? నేను అడిగింది అది కాదండి. కాలితే కాలిందిలేండి, గబగబా తినేసేయండి 4 ముద్దలు. కాలుతుంది, టేస్ట్ బాగుంది. రోజు దాని ఇంకా ఇంకా బాగుంది టేస్ట్. కాలుతుంది. మరి నా చేయి పడితే మరి అట్టగా ఉంటుంది మెత్తల్లో. కూర బాగుంది టేస్ట్గా. అన్నం కన్నా కూర బాగుందా? అన్నం పక్క పెట్టేసి ముందు ముక్కలు తినాలనిపిస్తుంది. అదేంటండి రోజు అంత ఇదిగా? టేస్ట్ బాగుంది. నిజంగానే చెప్తున్నారా? రోజు దాని మీద టేస్ట్ బాగుంది. అవునా? కొంచెం మన ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి, ఈలోపు చల్లారిద్దేమో రైస్. ఒకసారి ఇటు చూడండి, కూర రోజు మీద బాగుందండి. రోజు మీద ఈరోజు ఇంక చాలా బాగుంది. రైస్ కాకుండా ఉట్టు కూర తినేయాలనిపిస్తుంది. ఏమండి, నిజంగా మన ఇయర్స్ అసలుకి ఏమనుకుంటారండి? సరిగ్గా కూర వండకపోయినా పాపం తింటున్నాడేమో అనుకుంటారుగా.
ఏంటి కూర మీ అమ్మ వండిందండి ఇవాళ? నిజమా? ఆ, ఏం నువ్వే అనుకున్నావు, నువ్వు రోజు దాని చాలా బాగుంది కూర. అమ్మ నిందా? ఆ. అంటే ఆఖరిని నేను తిప్పి పొయ్యి కట్టేశానులేండి, అందుకే టేస్ట్ వచ్చి ఉంటుంది. అది ఫ్రెండ్స్, చికెన్ మటన్ లేనప్పుడు ఈ టమాటా మెత్తల్లో టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అవునండి, వాళ్ళ అమ్మ వండింది కదా, అందుకనే. ఒకసారి మొహం ఇటు చూపించండి, కనపడతలేదు. బాగా తమ్ముళ్ళకి ఒక పుట్ట ఇవ్వండి. అంటే అక్కడ ఏం చేపలు కనపడతలేదు, మొత్తం నోట్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం నోట్లోకి వెళ్ళిపోయినాయి అండి. అట్లా పట్టుకుని ఉండండి తమ్ములేనికి నాకు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి ఇవాళకి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఏమండి బాయ్ చెప్తారా? లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఒకసారి ఆగండి. ఇక్కడ అత్తయ్య గారు వచ్చారండి. అత్తయ్య గారు వస్తే ఇక వాళ్ళిద్దరు తింటున్నారు. వీడియో తీస్తున్నట్టయితే తెలీదు. కుకింగ్ వీడియో కూడా నేను చాలాసేపు అడిగితే కానీ వచ్చి వంట చేశారండి. ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో అయితే. అత్తయ్య అయితే తొందరగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు, కానీ ఎలాగోలా ఒప్పించాను. ఓకే, వాళ్ళ వీడియో ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.